301వ ప్రశ్న. స్వదేశీ ఉద్యమ టైంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించిన జాతీయ నాయకుడు ఎవరు? ఆంధ్ర హిస్టరీలో ఇదొక టర్నింగ్ పాయింట్. ఆన్సర్ ఆప్షన్ ఏ బిపిన్ చంద్ర పాల్. ఏప్రిల్ 1907లో ఆయన ఆంధ్రాలో చేసిన పర్యటన వందే మాతరం ఉద్యమానికి పిచ్చ క్రేజ్ తీసుకొచ్చింది. మిగతా నాయకులను చూస్తే బాలగంగాధర తిలక్ మహారాష్ట్రలో, లాలా లజపత్రాయ్ పంజాబ్లో ఉద్యమాన్ని లీడ్ చేశారు. ఇక గోపాలకృష్ణ గోఖలే విషయానికొస్తే ఆయన ఒక మితవాది. ఆయన స్పీచెస్ ఈ స్వదేశీ ఉద్యమ తీవ్రవాద ధోరణికి తగ్గట్టుగా అగ్గి రాజేసేలా ఉండేవి కావు. నెక్స్ట్ 302వ ప్రశ్న. బెంగాల్ విభజన నిర్ణయం తీసుకున్న వాయిస్రాయ్ ఎవరు? జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్జన్. పరిపాలనా పేరు చెప్పి విభజించి పాలించు అనే కుటిల నీతితో హిందూ ముస్లింలను విడదీయాలని కర్జన్ వేసిన స్కెచ్ ఇది. ఎల్గిన్ కర్జన్ కంటే ముందున్నాడు. మింటో ప్రభు కర్జన్ తర్వాత వచ్చి విభజన వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశాడు. డఫరిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన టైంలోనే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. చూశారా ప్రతి ఆప్షన్ వెనుక ఎంత హిస్టరీ ఉందో? ఈ ఈవెంట్స్ అన్ని ఎలా కనెక్ట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. 1899లో లార్డ్ కర్జన్ వచ్చాడు. అతని అహంకారం వల్ల 1905లో బెంగాల్ విభజన జరిగింది. దాని దెబ్బకి దేశవ్యాప్తంగా అగ్నిపర్వతంలా స్వదేశీ ఉద్యమం బద్దలైంది. ఆ ఫైర్ని కంటిన్యూ చేయడానికే 1907లో బిపిన్ చంద్ర పాల్ ఆంధ్రాలో పర్యటించాడు. ఒకే ఒక్క చారిత్రక తప్పు ఎంతటి గొప్ప ఉద్యమానికి దారితీసిందో కదా. ఇప్పుడు 303వ ప్రశ్న. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? హిస్టరీ మార్చేసిన ఇయర్ ఇది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1915. జనవరి 9న ఆయన బాంబాయి వచ్చారు. అందుకే ఆ రోజుని ప్రవాసీ భారతీయ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. మిగతా ఆప్షన్స్ కూడా ఆయన లైఫ్లో ఇంపార్టెంటే. 1917లో చంపారణ్ సత్యాగ్రహం, 1918లో ఖేడా అహ్మదాబాద్ మిల్లు సమ్మె, 1920లో సహాయ నిరాకరణోద్యమం చేశారు. కాని ఇక్కడ అడిగింది ఎప్పుడు తిరిగి వచ్చారు అని, కాబట్టి ఆన్సర్ 1915. ఇక చివరిగా 304వ ప్రశ్న. ప్రపంచంలో పాపమంటూ ఏదైనా ఉంటే అది బలహీనతే. అన్ని బలహీనతలను విడిచిపెట్టండి. బలహీనతే పాపం, బలహీనతే మరణం అని ఎవరు ప్రకటించారు? వినగానే గూస్బంప్సొచ్చే ఈ మాటలు చెప్పింది ఆప్షన్ బి స్వామి వివేకానంద. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న యూత్ వల్లే దేశం బాగుపడుతుందని ఆయన నమ్మారు. రామకృష్ణ పరమహంస వివేకానందుని గురువు. దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించి వేదాలకు తరలిపోండి అన్నారు. బిపిన్ చంద్ర పాల్ ఆధ్యాత్మికత, జాతీయవాదాన్ని మిక్స్ చేసిన లీడర్. కానీ ఈ నిర్దిష్టమైన కొటేషన్ మాత్రం స్వామి వివేకానందదే. ఇదిగోండి మన 305వ ప్రశ్న. ప్రశ్నను చాలా జాగ్రత్తగా గమనించండి. మాజీని, గరిబాల్డి, శివాజీ మరియు శ్రీకృష్ణుల జీవిత చరిత్రలు రాసింది, అలాగే కొంతకాలం అమెరికాలో ఉండి కేంద్ర శాసనసభకు ఎన్నికైన నాయకుడెవరు? ఇక్కడ మనకు బోలెడు క్లూజ్ ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఏ అరవిందో ఘోష్, బి బిపిన్ చంద్రపాల్, సి లాలా లజపతిరాయ్, డి మోతీలాల్ నెహ్రూ. భలే ఇంట్రెస్టింగ్ పజిల్ కదూ ఇది. ఇప్పుడు ఒక్కో ఆప్షన్ను డీకోడ్ చేద్దాం. అరవిందో ఘోష్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆయనొక గొప్ప తత్వవేత్త, జాతీయవాది అని. కాని ఆయనే ఈ జీవిత చరిత్రలు రాయలేదు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. పోని బిపిన్ చంద్రపాలా? ఆయన కీలక నాయకుడే అయినా ఈ రచనలు ఆయనవి కావు. ఇక ఆప్షన్ సి లాలా లజపతిరాయ్. ఎస్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఆయన ఈ పుస్తకాలు రాయడమే కాదు, స్వదేశీ ఉద్యమ సమయంలో అమెరికా వెళ్లారు. ఆ తర్వాత సెంట్రల్ అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. మరి ఆప్షన్ డి మోతీలాల్ నెహ్రూ ఎందుకు కాదు? ఎందుకంటే ఆయనొక లాయర్, మితవాద నాయకుడు. ఆయన హిస్టరీ దీనికి మ్యాచ్ అవ్వదు. సో సరైన సమాధానం సి.